ఓం నమో వెంకటేశాయ. ఇవాళ మనం పంచామృత అభిషేకం యొక్క ముఖ్యమైన ఫలితాల గురించి తెలుసుకుందాం. దేవునికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార లేదా బెల్లం అనే 5 దివ్య పదార్థాలతో చేసే పంచామృత అభిషేకం వల్ల అపారమైన దైవ అనుగ్రహం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఇది దోషాలను నివారించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని చేకూరుస్తుంది. అభిషేకానికి ఉపయోగించే ప్రతి పదార్థం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోవడానికి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మరియు కష్టాలు దూరం కావడానికి ఈ అభిషేకం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. దేవతామూర్తులకు, ముఖ్యంగా శివునికి, అలాగే వెంకటేశ్వర స్వామికి ఈ అభిషేకం చేయడం వల్ల సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. భక్తి శ్రద్ధలతో ఈ అభిషేకం జరిపించడం ద్వారా పూర్వజన్మ, ప్రస్తుత జన్మ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పంచామృత అభిషేకం అనేది హిందూ ధర్మంలో దేవతలకు చేసే అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పూజా విధానాలలో ఒకటి. పంచ అంటే 5, అమృతం అంటే తేనెలతో సమానమైన పవిత్రమైన పానీయం. దేవతామూర్తికి అభిషేకం చేయడానికి ఉపయోగించే ఈ 5 పవిత్ర పదార్థాల కలయికనే పంచామృతం అంటారు. ఈ 5 పదార్థాలు పవిత్రతకు, స్వచ్ఛతకు, మంచి గుణాలకు ప్రతీకలు. శుద్ధి, పవిత్రత. పంచామృతంలోని 5 పదార్థాలు ప్రకృతి నుండి లభించే అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. వీటితో అభిషేకం చేయడం వలన దేవుని విగ్రహం లేదా లింగం శుభ్రమై దాని పవిత్రత మరింత పెరుగుతుందని నమ్మకం. ఈ 5 పదార్థాలు క్షీరం, పెరుగు, దధి, నెయ్యి, ఘృతం, తేనె, మధువు, పంచదార, శర్కర. పంచామృత అభిషేకం ప్రాముఖ్యత. పంచామృత అభిషేకం చేయడం వలన శాంతి, జీవితంలో ప్రశాంతత, సుఖం లభిస్తుంది. ఆయురారోగ్యాలు, దీర్ఘాయుషు కలుగుతాయి. సంపద, ధన, ధాన్య, సమృద్ధి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ముక్తి, పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. సకల శుభాలు, గ్రహదోషాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. ఈ అభిషేకాన్ని ముఖ్యంగా శివుడికి, విష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, ఇతర దేవతామూర్తులకు ప్రత్యేక పండుగలు, శుభకార్యాల్లో, పూజలు, వ్రతాల సమయంలో లేదా ప్రతిరోజు కూడా నిర్వహించవచ్చు. మానవ జీవితానికి సందేశం. పంచామృతంలోని ప్రతి పదార్థం మానవ జీవితంలో అలవర్చుకోవాల్సిన ఒక మంచి గుణాన్ని సూచిస్తుంది. ఆవు పాలు స్వచ్ఛత, ప్రకాశం. మన జీవితం పాలవలే స్వచ్ఛంగా ఉండాలి. పెరుగు, ఆవు పెరుగు సద్గుణాలు, చెడుకు దూరంగా ఉండి మంచి గుణాలను అలవర్చుకోవాలి. తేనె, మాధుర్యం. మన ప్రవర్తన, మాటలు మధురంగా ఉండాలి. నెయ్యి, ఆవు నెయ్యి శక్తి, సానుకూలత. అన్ని పరిస్థితుల్లో సానుకూల శక్తితో ఉండాలి. చక్కెర లేదా పండ్ల రసం ఆనందం, మోక్షం లేదా జీవితంలో తుది లక్ష్యమైన ఆనందాన్ని సాధించాలి. పంచామృత అభిషేకం ఈ 5 ధర్మాలను జీవితంలో సమతుల్యం చేసుకోవడానికి మరియు దైవత్వం పట్ల సంపూర్ణ భక్తిని పెంపొందించుకోవడానికి ఉద్దేశించబడినది. దోష నివృత్తి. కోరికలు నెరవేరుతాయని, కొన్ని దోషాల నివృత్తికి పండితులు పంచామృత అభిషేకాన్ని సూచిస్తారు. దేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల దేవతలు త్వరగా ప్రసన్నమవుతారని, భక్తుల కోరికలు నెరవేరుతాయని కూడా విశ్వాసం. ముఖ్యంగా శివుడికి పంచామృతంతో, వెంకటేశ్వరునికి పంచామృతంతో, అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేయడం చాలా ప్రీతికరంగా భావిస్తారు. అందుకే వారిని అభిషేక ప్రియులు అని అంటారు.